नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అది ఓపెన్ చేయి. సాయంత్రం తీసుకుంటా అనుకుంటుంది నాకు लेके जाते मालूम है 3200 भाई नंबर कुछ कॉल बन रहा था ఫోర్త్ మే రోజు 2:30కి మధ్యాహ్నము తాళ్ళపల్లి శారద అనే ఒక 45 ఇయర్స్ ఉంటాయి. ఆమె వెటర్నరీ హాస్పిటల్ దుబ్బచెర్ల వెటర్నరీ హాస్పిటల్లో అటెండర్గా పనిచేస్తుంది. ఆమె భర్త ఉద్యోగం చనిపోవడం వల్ల భర్త ఉద్యోగం వచ్చింది. ఆ రోజు ఆ గ్రౌండ్లో అక్కడ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాగా అక్కడ అదే ఒక 15 నిమిషాల ముందే వాళ్ళ సార్ వెళ్ళిపోయారు. ఇంకొక తోటి అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. ఆ మొగ్గతో ఉండి నీళ్లు చెట్లకు పడుతుంది. ఆ గ్రౌండ్లో ఇద్దరు ఒక బైక్ పైన ఆఫీస్కు వెటర్నరీ హాస్పిటల్ పోయి అక్కడ ఒక గొర్రెలకు మందు కావాలని చెప్పేసి ఒక నాటకం లెక్క ఆడి ఏదో మందు తీసుకుంటున్నట్టు అదంతా ఆమె నమ్మి ఆ పొట్లం చుట్టూ ఉంది. ఒక బాటిల్లో లిక్విడ్ పోసింది, మందు పోసిన తర్వాత ఇంకా పౌడర్ కావాలంటే పౌడర్ కడుతున్న క్రమంలో ఇట్లా డౌన్ హెడ్ కాగానే ఆమెకున్నటువంటి బంగారు చైన్ లాగేసుకొని మా బండి పైన ఆల్రెడీ ఒకటి రెడీగా ఉన్నాడు. తోటి అఫెండర్ ఎవడైతే ఉన్నాడు వాడు గజేంద్ర అంటాడు, వాడు రెడీగా ఉన్నాడు. వీడు ఏమను తెప్ప శివకుమార్ వీడు తెంపుకొని బండి ఎక్కేసి టువర్డ్స్ అక్కడ నుంచి మన గట్టుపల్లి హనుమాన్ టెంపుల్ అటు నుంచి ఆ రోడ్లోకి వెళ్ళి వచ్చేసి మన మన్సాయిపల్లి రోడ్ ఎక్కేసి పారిపోయారు. తర్వాత ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో మేము ఈమె కంప్లైంట్ మేరకు మేము ఒక రాబరీ కేసు కట్టడం జరిగింది. ఆ రాబరీ కేసు కట్టిన తర్వాత టీమ్స్ మా డీసీ గారు సిపి గారు ఆధ్వర్యంలో మా డీసీ గారు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. 4 టీమ్స్ ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఆ రోజు నుంచి 72 అవర్స్లో వీళ్ళని పట్టాలనే దాంతో ఇన్ఫర్మేషన్ పెట్టుకొని నిన్న ఇక్కడ మన మన్సాయిపల్లి చౌరస్తా టీం చెక్ చేస్తుంటే ఈ బైక్ పైన ఇద్దరు అనుమానాస్పదంగా వస్తూ ఉంటే ఆపి అడిగితే డాక్యుమెంట్స్ బండి పల్సర్ మాకు ఏమైతే ఆ లేడీ ఏదైతే డిస్క్రిప్ట్ పర్టికులర్ చెప్పిందో ఆ బైక్ పైన ఉన్నటువంటి డిస్క్రిప్ట్ పర్టికులర్ డౌట్ వచ్చి ఆపిన తర్వాత వీళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్పలేకపోయారు. తీరా పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తే ఇంట్రాక్షన్ చేస్తే వాళ్ళు చేసినటువంటి నేరము అంతకుముందు వీని పేరు టప్ప శివకుమార్, తండ్రి పేరు రాములు, 25 ఇయర్స్, ఈ సెంట్రింగ్ పని చేస్తాడు. ఇతను ఉండేది మన బిఎన్ నగర్లో వనశిల్పురంలో ఉంటాడు. ఇతను అసోసియేట్ వచ్చేసి గజేంద్ర, ఇతని తండ్రి పేరు కుర్మన్న, ఇతను 23 ఇయర్స్ ఉంటాడు. ఇతను కూడా సెంట్రింగ్ వరకు ఉంటాడు. ఇతను ఉండేది కూడా అక్కడ మన వనశిల్పురంలో ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా నేటివ్ ఆఫ్ మహబూబ్ నగర్. వీళ్ళకిద్దరికి ఒక 8 మంత్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఈ ఫ్రెండ్షిప్లో క్రమంగా మొన్న ఇద్దరు ప్లాన్ చేసుకొని మన ఏరియాకి వచ్చేసి ఇట్లా స్నాచింగ్ తీసుకొని పోయారు. అదంతా మాకు నిన్న అడ్మిట్ చేశారు. చేస్తే నిన్న మేము అరెస్ట్ చేసి ఇవాళ కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.